గైస్ ఎలా ఉన్నారు కామెంట్స్లో చెప్పండి. వెల్కమ్ టు సింగమ్ టాక్స్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటంటే పొటాటో ఫ్రై అనమాట. పొడి పొడిలాడే పొటాటో ఫ్రై. చాలామందికి పొటాటో ఫ్రై చేసేటప్పుడు అతుక్కుపోతూ ఉంటుంది, ముద్దు ముద్దుగా వస్తుంది కదా. సో అలా కాకుండా ఈరోజు మనం పొడి పొడిగా పొటాటో ఫ్రై అనేది చేసుకుందాం. ఇది పప్పులోకి కానీ సాంబార్లోకి కానీ చాలా చాలా బాగుంటుంది. ముందుగా ఒక పావు కేజీ పొటాటోస్ తీసుకోండి, బంగాళదుంపలు తీసుకోండి. అవి ఇలా చెక్కు తీసేయాలి, పీల్ తీసేసి వాటర్లో వేసేసి అలా పెట్టుకోండి. మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తాను నేను ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అనేది. అవి వాష్ చేసేసుకోండి. వాష్ చేసేసుకొని ఒక్కొక్కటి తీసుకొని అలా మధ్యకి కట్ చేసుకొని చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని అన్నీ అలాగే కట్ చేసుకోండి. అలా కట్ చేసేసుకొని అవి ఏం చేస్తారంటే త్రీ టైమ్స్ అని కాదు, దానిపైన స్టార్చ్ అనేది ఉంటుంది, పిండి పదార్థం ఉంటుంది అనమాట బంగాళదుంప పైన ముక్కల పైన. సో దాన్ని బాగా క్లీన్ చేసుకోవాలి. ఆ పిండి పదార్థం పోయేంత వరకు క్లీన్ చేసుకోవాలి. అది ఉండటం వల్ల మనకి బంగాళదుంప అనేది ముద్ద ముద్దగా వచ్చేస్తుంది కర్రీ చేసేటప్పుడు. సో ఇది అంతా బాగా పోయేలాగా 3 times 4 times వాష్ చేసుకోవాలి. సో ఇలా వాష్ చేసేసుకోండి. వాటర్ అనేది వాటర్ కలర్లోకి ఇలా స్మోకీగా రాకుండా వాటర్ కలర్లోకి వచ్చేలాగా మీరు వాష్ చేసుకోవాలి. సో నేనైతే వాష్ చేసుకున్నాను. సో ప్యాన్ మీద మనం ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుందాము. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకుందాం. ఒక 3 spoons ఆఫ్ ఆయిల్, ఎక్కువ కూడా అవసరం లేదు, ఒక 3 spoons సరిపోతుంది. 3 spoons ఆయిల్ తీసుకొని అది కొంచెం హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత మనం ఏం చేయాలని చూద్దాము. హీట్ అవ్వనిద్దాం ఫస్ట్. సో మనకు ఆయిల్ అయితే హీట్ అయిపోతుంది. ఈ పొటాటో ఫ్రై ఇది నేను అనుకొని చేశాను అనమాట. ఎవరిది రెసిపీ కాదు, నేను జస్ట్ అనుకొని చేశాను. ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ట్రై చేశాను అనమాట. సో నాకైతే బాగానే వచ్చింది. సో మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి నేను మీతో షేర్ చేసేస్తున్నాను. మనకి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. సో మనం ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న ముక్కలు అనేది యాడ్ చేసేసుకుందాము. అవి యాడ్ చేసిన వెంటనే తిప్పేయండి, ఎందుకంటే ముక్కలంతటికి ఆయిల్ పడుతుంది కదా. సో మొత్తం కలిపేసుకోండి ఒక గరిటె పెట్టి. అలా మధ్య మధ్యలో ఒక 10 secondsకి ఒకసారి కలపండి. లేకపోతే అది ప్యాన్ అనేది అంటుకుపోతుంది. మ్యాక్సిమం అంటుకుపోతే కొన్ని వాటికి అంటుకుపోతుంది అనమాట. సో ముందుగా చెప్తున్నా 10 secondsకి ఒకసారి ముందు కలుపుకోండి. అలా మిక్స్ చేసుకోండి. సో మనకైతే ఫ్రై అయిపోతున్నాయి. ఇది మనకి ఎలా ఫ్రై అవ్వాలంటే కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై అవ్వాలి. క్రిస్పీగా కావాలి అనుకున్న వాళ్ళు ఎక్కువగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవచ్చు. బట్ మనకి అలా కాదు, మనకు కొంచెం ఫ్రై అయితే చాలు బ్రౌన్ కలర్లో. సో ఇదైతే ఫ్రై అవుతుంది. నేను 10 secondsకి ఒకసారి అలా కలుపుతూ ఉంటున్నాను. మీరు కూడా అలాగే కలుపుకోండి. ఇది మనం ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేద్దాం. సో నాకైతే కొంచెం లైట్గా అలా వస్తున్నాయి. నాకు కొంచెం కింద అంటుకుందనమాట, ఎందుకో తెలియదు, బట్ కొంచెం అంటుకుంది, పర్లేదు, తర్వాత మళ్ళీ వచ్చేస్తుంది. సో ఫ్రై చేసుకున్నవన్నీ మనం తీసి పక్కన పెట్టేసుకుందాము. ఒక గిన్నెలో వేసేసుకొని ముందు ఆయిల్ ఉంటుంది కదా, ఆ ప్యాన్లోనే ఆయిల్ ఉంటుంది. మనం ఫస్ట్ వేసుకున్న ఆయిల్లో మనం తాలింపు గింజలు వేసుకుందాము. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, తర్వాత కరివేపాకు వేసుకుందాము. ఆనియన్స్ కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు, ఆప్షనల్ అనమాట. కరివేపాకు వేసుకుందాము. నెక్స్ట్ మనం ముందుగా ఫ్రై చేసుకున్న పొటాటో పీసెస్ అనేవి యాడ్ చేసేసుకుందాము. తర్వాత పసుపు యాడ్ చేసుకుందాము. నెక్స్ట్ కారం, పసుపు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కారం యాడ్ చేసుకోండి. సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. పసుపు తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోండి, తర్వాత కారం, నెక్స్ట్ ధనియాల పొడి, గరం మసాలా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మీకు 2 minutes అనేది ఆ స్టవ్ మీద అలా ఉంచేస్తే ఫ్రై అయిపోతుంది. అంతే ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.